ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణలో జరిగే టాప్ డెవలప్మెంట్స్ గురించి క్లియర్‌గా చెప్తాను వినండి. ఫస్ట్ తెలంగాణ సైడ్ హైదరాబాద్ చూస్తే హైదరాబాద్‌లో ఐటీ సెక్టర్ వరల్డ్ లెవెల్ గ్రోత్ చూస్తుంది. టీ హబ్, వి హబ్ అండ్ హైదరాబాద్ మెట్రో రైల్ ప్రాజెక్ట్ సిటీని సిలికాన్ వ్యాలీ ఆఫ్ ఇండియా లాగా చేంజ్ చేస్తున్నాయి. కోకాపేట్ ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్, ఏరోస్పేస్ వ్యాలీ అన్ని ర్యాపిడ్‌గా డెవలప్ అవుతున్నాయి. ఫార్మా సిటీ ప్రాజెక్ట్స్ ఏషియాస్ బిగ్గెస్ట్ ఫార్మాస్యూటికల్ హబ్ తెలంగాణకి గ్లోబల్ రికగ్నైజేషన్ ఇస్తుంది. ఇంకా ఇటుపక్క ఏపీలో కూడా మ్యాసివ్ చేంజెస్ జరుగుతున్నాయి. అమరావతిని క్యాపిటల్‌గా బిల్డ్ చేయడానికి మెగా ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్లాన్ స్టార్ట్ అయింది. పోలవరం ప్రాజెక్ట్ ఆంధ్రప్రదేశ్కి లైఫ్ లైన్ లాగా ఉంటుంది. ఐటీ క్లస్టర్స్ విశాఖపట్నం, తిరుపతిలో ఫాస్ట్ గా ఎక్స్పాండ్ అవుతున్నాయి. నెక్స్ట్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్స్ భోగపురం, ఓర్వకల్ ఏపీని గ్లోబల్ కనెక్టివిటీకి ప్రిపేర్ చేస్తున్నాయి. ఇప్పుడు ఈ రెండు తెలుగు స్టేట్స్ కూడా ఒక కాంపిటేటివ్ స్పిరిట్ తో రన్ అవుతున్నాయి. తెలంగాణ ఫోకస్ చేస్తుంది ఐటీ, ఫార్మా, ఏరోస్పేస్ మీద. ఏపీ ఫోకస్ చేస్తుంది పోర్ట్స్, ఇండస్ట్రీస్, రెన్యూబుల్ ఎనర్జీ మీద. ఫ్యూచర్ లో రెండు స్టేట్స్ ఇండియా గ్రోత్ స్టోరీలో మేజర్ రోల్ ప్లే చేస్తాయని చెప్పి ఎక్స్పర్ట్స్ చెప్తున్నారు. సో స్మార్ట్ ప్లాట్ వ్యూవర్స్, ఈ రెండు తెలుగు స్టేట్స్ ఫ్యూచర్ ని డిసైడ్ చేసే ప్రాజెక్ట్స్ ఏమై ఉండొచ్చు అని మీరు అనుకుంటున్నారు? ఖచ్చితంగా చెప్పండి. హైదరాబాద్ ఫార్మా సిటీయా లేకపోతే అమరావతి మెగా క్యాపిటల్ ప్రాజెక్టా? కామెంట్స్ లో ఖచ్చితంగా అయితే షేర్ చేయండి. నెక్స్ట్ వీడియోలో ఇంకో క్రేజీ అండ్ డీప్ ఇన్సైట్స్ తో మీట్ అవుదాం. అంటిల్ దెన్ స్టే క్యూరియస్, స్టే ట్యూన్డ్ టు స్మార్ట్ ప్లాట్ తెలుగు.